రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చొప్పదండి నియోజకవర్గంలో ఒక చర్చనీయాంశమైన వార్త ఏంటంటే, ఇక్కడ నారాయణపూర్ ముంపు గ్రామం ఇప్పుడు అకాల వర్షాలతోని నారాయణపూర్ ఎల్లంపల్లి నుంచి వాటర్ వచ్చి నారాయణపూర్ పంప్ హౌస్ ద్వారా నారాయణపూర్ చెరువు నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే దీని కుడి కెనాల్కి సంబంధించి నారాయణపూర్కి సంబంధించి ఏదైతే కుడి కెనాల్ ఉంటుందో ఈ కుడి కెనాల్ పూర్తి చేస్తాను కూడా గతంలో గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు హామీ ఇచ్చారు. మేము 6 నెలలు చేస్తాం, రైతుల కాలు పడుతామని చెప్పారు. ఆ కుడి కెనాలు తట్టిన మట్టి ఎత్తిన పాపాల పోలే అది తుమ్మలు మొలిసింది, ఇంత మొదలైపోయింది. సరే, ఆ విషయం పక్కకెడితే నారాయణపూర్ గ్రామం గురించి తీసుకుందాం. గతంలో స్థానికుడైనటువంటి శుంకె రవిశంకర్ గారు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే స్థానికుడైనటువంటి ఇక్కడ నివాస అయినటువంటి శుంకె రవిశంకర్ని కాదని చొప్పదండి 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిండు. ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఇక్కడ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిండు. ఇక్కడ స్థానికుల సమస్యలపైన ఎంతో కొంత తిరుగుతూ ఉన్నాడని జాలి దయ ఈయన ఏడ్చుడుకు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఏడ్చిండు అన్నది. ఇక నేను టికెట్ నాకు కన్ఫర్మ్ అయిన రోజు ఎట్లా ఏడ్చిండు, టికెట్ కన్ఫర్మ్ అయిన రోజు ఏం చెప్పిండు, ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టిండు అన్నది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇవన్నీ వీడియోలు. ఇది ఎక్కడ, ఇది కొడిమేలు ఉన్నట్టు. ఒకటే విన్నవిస్తున్నా, 2 సార్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిపించారు. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి చెప్పి మీ అందరు కూడా కాళ్ళు మొక్కి వేడుకుంటున్నా. ఇలా చొప్పదండి నియోజకవర్గ ప్రజల్ని మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్న నాకు ఈ ఎన్నిక ఆఖరి ఎన్నిక. సాదుకున్న మీరే, చంపుకున్న మీరే. మీరు కనుక గెలిపిస్తే మీ కళ్ళ ముందు మీకు ఏ పనైనా చేసి పెడతా. ఈ గెలవక ముందు అందరు రాజకీయ నాయకులనే మేడిపల్లి సత్యం గారు, అందరు రాజకీయ నాయకులు ఎట్లయితే హామీలు ఇస్తారో ఎన్నికల్లో రాజకీయంగా ఒక్కసారి రుచి మరగనప్పుడు ఎవరైనా సామాన్యులు లెక్కనే ఉంటారు. రాజకీయంగా ఒకసారి అధికారం వచ్చిన తర్వాత ఒక 4-5 రెమ్మడి తిరిగేసరికి మరి ఏమైందో ఏమో అర్థం కాదు, కానీ ఒక రేంజ్లో అదైపోతారు. ఇక ఏంటంటే మనం అడిగితే అక్రమ కేసులు పెట్టుడే, ఏది అడగద్దు, దేని గురించి అడగద్దు, దేని గురించి ప్రశ్నించద్దు. ఇది ఈ తర్వాయిలు వచ్చినాయనే ఇక టికెట్ కన్ఫర్మ్ అయిన రోజు. మీరు సాదుకుంటారా చంపుకుంటారా దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఇది లాస్ట్ ఎలక్షన్ అన్న నాకు. మీరు గెలిస్తే బతుకుతా, లేకపోతే నాకు చావు తప్ప ఇంకో మార్గం లేదు. దయచేసి మీరు గెలిస్తే బతుకుతా. ఇది టికెట్ కన్ఫర్మ్ అయిన రోజు. ఇది గెలిస్తే బతుకుతా, నాకు చావు తప్ప వేరే మార్గం లేదని చెప్పిండు. ఇప్పుడు ఎట్లున్నదంటే చొప్పదండి మొత్తం నాదే, ఏ ఆఫీసర్ అయినా నేను చెప్పినట్టే వింటాడు, ఏ ఆఫీసర్ అయినా నేను చెప్పినట్టు వినాల్సిందే, ఎవరైనా నా దగ్గరికి రావాల్సిందనే విధంగా ఇప్పుడు ప్రవర్తిస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రవర్తిస్తూ ఉన్నాడని ఇప్పుడు ప్రవర్తించి ఇంకా లోకల పైన ఇష్టానుసారంగా ఆ కేసులు పెట్టే ప్రయత్నం చేపిస్తున్నాడని సమాచారం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చేపించే ప్రయత్నం చేస్తా. అయితే ఇది ఒక్కసారి చూద్దాం. శివాలయ నిర్మాణం పెండింగ్ ఉందని మీ అందరూ దయచేసి గెలిపిస్తే 6 నెలల లోపల శివాలయ నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు కూడా నేను చేసి పెడతాను. ఎందుకంటే దేవుడి గురికి మాటిస్తే తప్పదు. ఖచ్చితంగా 2 నెలల లోపల మీ అందరికీ మాటిస్తున్నా. ఆ శివాలయం పూర్తి చేసే బాధ్యత నిజంగా దేవుని కార్యం, చాలా గొప్ప కార్యం. నాకు నిజంగా అవకాశం మీరందరూ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారాయణపూర్ నుంచి కుడికాల నిర్మాణం చేపట్టి ఈ గ్రామంలో ప్రతి రైతులు కూడా నీళ్ళతో మీ అందరికి పాదాలు గడుపుతారని చెప్పి మాగాడినో కానీ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మొన్న నారాయణపూర్ కుడికెనాల్ అనేది పూర్తి కాక ఇక్కడ ఎండాకాలంలో నారాయణపూర్ ప్రాజెక్టులనేమో నారాయణపూర్ రిజర్వేర్లో అంటే నారాయణపూర్ చెర్లనేమో నీళ్లు పోసినాయి. ఇక్కడ కుడికెనాల్ లేక ఈ రైతులు మొత్తం పంట పొలాలు ఎండిపోయినాయి. మనమే చూసినాం, స్వయంగా మనమే తిరిగినాం. ఎన్ని పొలాలు ఎండిపోయినాయి, ట్యాంకర్లతో ఎన్ని నీళ్ళు కొట్టిరు, ఎన్ని పైసలు అయినాయి. ఇది ఇప్పటి వరకు కూడా ఆ కుడికెనాల్ సంగతి ఊసేలేదు. గెలిస్తే దేవుని సాక్షిగా, దైవ సాక్షిగా ఇవే మాటలు. ఒకసారి నారాయణపూర్కి సంబంధించి మాట్లాడదు. ఇది చూడరు ఒకసారి. ముంపు గ్రామాలుగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 6 నెలల లోపల ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇలా నారాయణపూర్ జలాశయం పరివాహంగా ఆనుకుని ఉన్నటువంటి నారాయణపూర్, చెర్లపల్లి, మంగపేట, ఇస్తారుపల్లి గ్రామాలను తక్షణమే ముంపు గ్రామాలుగా ప్రకటించి శాశ్వత ప్రాతిపదికన వీళ్ళకు పునరావాసం కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రితో మాట్లాడతావా, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలిస్తావా, ఈ 4 గ్రామాల్ని ముంపు గ్రామాలుగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 6 నెలల లోపల ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది.
ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది, ఇలా శాశ్వత పరిష్కారం చేసే ఆలోచన మేడిపల్లి సత్యం చేస్తారని చెప్పి హెచ్చరిస్తున్నారు. రైట్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతా ఉంది, శాశ్వత పరిష్కారం చేసే దిశగా మేడిపల్లి సత్యం ఆలోచిస్తారని మేము చెప్తున్నామని చెప్తున్నారు. 6 నెలల లోపల ఈ పరిష్కారం చేస్తామని చెప్పారు. 6 నెలలు కాదు 2.5 సంవత్సరాలు అయింది. చేసిరా మరి? కుడికేనాలు రైతుల కాలు కడుగుతాను కడిగిరా? కుడికేనాలు అనేది రైతుల కాలు కడుగుతా అని చెప్పారు. కుడికాల పూర్తి చేసి రైతుల కాలు కడుగుతా నీళ్ళతో అని చెప్పారు. కడిగిరా? ఇది ఒకటి మాట్లాడతాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నెల రోజుల లోపల ఈ 4 గ్రామాలని ముంపు గ్రామాలుగా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. నారాయణపూర్ ప్రాజెక్టు ఎప్పుడు నిండినా కూడా ఒక గ్రామం కాదు, ఒక నారాయణపూరే కాదు, నారాయణపూర్, ఇస్సారపల్లి, చెర్లపల్లి, ఇంకా చెర్లపల్లి కూడా, మంగపేట, ఈ 4 గ్రామాలను ముంపు గ్రామంగా ప్రకటిస్తామని చెప్పింది నేను. ఈ నారాయణపూర్, ఇస్తారపల్లె, చెర్లపల్లె, మంగపేట ఈ 4 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ ఇలా బతికే పరిస్థితున్నది. ఇది ఒకటే ముఖ్యమంత్రి చెప్పు, మా 4 గ్రామాల్ని ముంపు గ్రామాలు ప్రకటించకపోతే రాజీనామా చేస్తాను చెప్పు, ఎట్లా ప్రకటించడం మేము చూస్తాం. రైట్. ఇది 4 గ్రామాలను అప్పుడు అదే ముఖ్యమంత్రి ఉన్నాడు, అప్పుడు అదే పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నాడు, వాళ్ళదే ఎవరు ఎమ్మెల్యే ఉన్నాడు. ఇక్కడ ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నాడు, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అప్పుడు ఉన్నాడు. ఇప్పుడు సేమ్, ఇప్పుడు పార్టీ మారలే, ఎమ్మెల్యే మారలే, సేమ్ మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఉన్నాడు, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార పార్టీ ఉన్నది, సేమ్ కదా. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఎమ్మెల్యే మారలేదు, సేమ్ అక్కడ ముఖ్యమంత్రి మారలేదు, సేమ్ ఒకటే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు, అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక్కడ ఎమ్మెల్యే అదే ఉన్నాడు, అక్కడ ముఖ్యమంత్రి అయినా ఉన్నాడు, ఒకటే పార్టీకి సంబంధించింది. మరి ఎందుకైతే లేదు ఇది? మరి ఎవరు రాజీనామా చేయాలి? ఇప్పుడు రాజీనామా చేయాల్సింది ఎవరు? ఎందుకు దిగిరాలో చూద్దాం, రాజీనామా చేస్తా అని చెప్తారు కదా, మరి ఎందుకు చేయలే? ఇప్పుడు బిక్కు మాట బతకపోతే ఇప్పుడు ఏమైనా ప్రజలు ఏమైనా సంతోషంగా బతుకుతున్నారు? నారాయణపూర్ గ్రామ ప్రజలు ఏమైనా సంతోషంగా బతుకుతున్నారా? నిజంగా మొగరు అయితే ఈ 4 గ్రామాలు ముంపు గ్రామాలు ప్రకటిస్తే ఇవెందుకు కానీ, ఆ మాటలు ఎందుకు కానీ? ఇగో ఇది నారాయణపూర్ గ్రామంలో. రేపు నేను మీ అందరి ఆశీర్వాదంతో గెలిస్తే ఇక్కడ 3 తొగల కాడ గుడి సాక్షి చెప్తున్నా, వాళ్ళందరూ కూడా పక్కా ఇల్లు నిర్మించే బాధ్యత రేపు నేను తీసుకుంటానని చెప్తున్నా. ఇవాళ మీరు ముంపు గ్రామంగా ప్రకటించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ముంపు గ్రామం కోసం అసెంబ్లీలో కొట్లాడతా దాన్ని సాధించి తీరుతా అని చెప్పి మీకు మాట్లాడుతున్నా. అధికారం వచ్చేదాకా ఒక లెక్క, అధికారం వచ్చినాక ఒక లెక్క. అధికారం రాకముందు ఎవరు కానీ అధికారం కోసం కావాలి, నా పరిస్థితి చావో బతుకు అన్నట్టున్నది, అధికారం రావాలని కొట్లాడతారు. అధికారం వచ్చిన తర్వాత ఈ ప్రజలు కనబడరు, మనం ఇచ్చిన హామీలు కనబడి, ఆ ఇచ్చిన హామీల గురించి మాట్లాడినందుకు ఎవరిపైన అక్రమ కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ నారాయణపూర్ గ్రామానికి సంబంధించి కూడా ఈ నారాయణపూర్ గ్రామం విషయం ఎత్తినందుకు ఒక యువకుని పైన అట్రాసిటీ కేసు పెట్టిస్తా అని చెప్పిండట. అట్రాసిటీ కేసు పెట్టిస్తా అని చెప్పిండట గతంలో. ఇది జరుగుతూ ఉన్నది. మరి ఇప్పుడు మీరే ముఖ్యమంత్రి ఉన్నారు, మీరే ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నాడు, మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరి మీరే కదా. మరి ఇప్పుడు చెప్పు, మరి ఎట్లా చేయవలసి? ఇప్పుడు మా ప్రజల తరపున మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు రాజీనామా చేస్తా ముంపు గ్రామంగా ప్రకటించకపోతే, నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించకపోతే రాజీనామా చేస్తా అని ఇప్పుడు చెప్పుడు చూద్దాం. మరి నేను రాజీనామా చేస్తా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా అని చెప్పుది. ఇప్పుడు అది కాదు, అధికారంలోకి వచ్చేదాకానే మన మాట అంటే మాట విన్నే ఉండాలి. అధికారంకి వచ్చినాక ఒక లెక్క, అధికారం రాకముందు ఒక లెక్క, దయాదండం అని అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా బెదిరిస్తే కలవదు. అట్లా ఇష్టానుసారంగా ప్రజలను గోసపెట్టుకుంటే కలవదు అంటున్నా. రైట్. ఇది జరుగుతూ ఉన్నది. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, మరి మీరు ఇచ్చిన హామీలు ఎటుపోయినాయి? ఈ సోషల్ మీడియా సన్స్కే సరిపోతూ ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి పోతే ఆడ ఏదో పాపాలు చేసినట్టు కడిగేస్తూ ఉన్నారు. మరి మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు మీరు ఏం చర్యలు తీసుకున్నారు? కాళేశ్వరం విషయంలో ఎందరిని పట్టుకున్నారు? సమాధానం చెప్పాలి మేడిపల్లి సత్యం గారు. మీ ముఖ్యమంత్రి గారు అలాగే మీరు కలిసి కాళేశ్వరం విషయంలో ఎంత కుంభకోణం జరిగింది, ఎన్ని కోట్ల అవినీతి జరిగింది, ఎంత రికవరీ చేయగలిగారు, ప్రజల సొమ్మును ఎంత రికవరీ చేయగలిగారు అనేది సమాధానం చెప్పుర్రి. ఈ సోషల్ మీడియా స్టంట్స్ ఎవరైనా ఇస్తారు. ఈ సోషల్ మీడియా స్టంట్స్ కామన్, ప్రజలు చూసి విరక్తి పుట్టిరు. రైట్. ఇది మిత్రులారా చొప్పదండి రాజకీయంలో జరుగుతున్నది. అధికారంలోకి వచ్చేదాకా ఒక లెక్క, అధికారంలోకి రాకముందు ఒక లెక్క. ఇది జరుగుతుంది.